ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు చూడండి ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ వీడియోలో కటింగ్ చూపించాను, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే నేనైతే ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇవైతే ఈ వెనకాల పార్ట్ షేప్ అయితే స్టిచ్చింగ్ చేయడానికి ముందు చూడండి, ఈ డోరీస్ కూడా మనం ఇందులో పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తే మనకు ఇక్కడ ఖర్చు అనేది కనబడకుండా నీట్గా వచ్చేస్తుంది. దీన్ని పెట్టడానికి ముందు ఈ లైనింగ్ క్లాత్ మధ్యలో, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మధ్యలో చూడండి ఇలా ఇక్కడ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా చిన్నగా రఫ్ లాగ్ తీసుకోవాలి. ఇలా రఫ్ లాగ్ వేసుకుంటే మనకు ఊడిపోదు అక్కడ. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మనం రబ్ చేసుకుంటూ ఇట్లా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ చేయాలి. ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. అది బంద్ చేయద్దు. మనం ఈ లైనింగ్లో లోపలికి అనేసుకోవాలి. ఇలా ఘాట్లు అనేవి పెట్టేసుకున్నాక చూడండి మనకి ఇలా వచ్చేస్తుంది. చూడండి మనకి వెనకాల ఎంత నీట్గా ఉంది. అయితే వేసుకుంటూ రావాలి.
చూడండి మనకైతే ఈ పాట్ షేప్ అయితే ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం. ఫ్రంట్ నెక్ మనకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 4 ఇంచెస్ వరకు ఇలా డాట్ అనేది వేసుకో. 3 ఇంచెస్ వరకు డాట్ అనేది మన నెక్ అనేది వెడల్పు కాకుండా ఉంటుంది. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కర్స్ అనేది ఇచ్చేసి దీనిలో లోపలికి
దీని నుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటాను. దీనిలో ఈ బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అంతా ఫిట్ చేసుకోవాలి. వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నాం. ఇలా కుట్టాక మనం ఇది కుట్టేసుకోవాలి. ఈ ఫస్ట్ మనం ఎలా ఉన్నాయో అలా స్టిచ్చింగ్ అయితే వేసుకుని కటింగ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ని ఇలా పెట్టాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా కింద పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది మధ్యలో లైనింగ్ క్లాత్ కింద, మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూనైతే రావాలి. మనం లాగకూడదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇలానైతే మనకి నీట్గా వచ్చేస్తుంది. మనకు ఇది అనేది కనబడకుండా
మనకు నీట్గా వచ్చేస్తుంది ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఇటువైపు కూడా చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసి మనకు ఇది ఇక్కడ చూడండి ఈ సైడ్లు అనేవి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెండింటిని జాయిన్ చేయాలి షోల్డర్స్ అనేది. షోల్డర్స్ అనేది ఇలా జాయిన్ అనేది చేసేయాలి. ఇలా షోల్డర్స్ అనేది జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్కు ఉన్నది మనకు ఇక్కడ చూడండి సైడ్కి మనకు ఇలా సమానం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి. ఏమన్నా ఎక్స్ట్రా వచ్చేస్తే దాన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఇవి సెట్ చేస్తాను. ఇలా మనం ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ మనకు సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఎక్స్ట్రా అనేది వచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను హ్యాండ్స్కేమో నెట్ క్లాత్ పెడుతున్నా, ఇక్కడ కింద బార్డర్కి ఏమో ఈ క్లాత్ వేస్తున్నా. అందుకొరకైతే ఫస్ట్ అయితే మనం ఈ క్లాత్ని తీసుకొని కింద బార్డర్ కొరకు ఈ లైనింగ్ క్లాత్ తీసుకుని ఫస్ట్ కింది వైపు అయితే కుట్టేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలా మనం ఫస్ట్ కుట్ అయితే ఇలా వేసేసుకుంటాం.
హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి నేను ఈ నెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తున్నా. నెట్ హ్యాండ్స్ అనేవి మనం కనబడకుండా చంకలు వేపినప్పుడు మనకు యార్న్ రౌండ్ అనేది కనబడకుండా మనం దీనికి సాటిన్ వేస్తున్నాను నేనైతే. ఇప్పుడు సాటిన్ క్లాత్ దీనికి జాయింట్ అనేది చేసేసేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అంతా కటింగ్ అనేది చేసేయాలి. మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, నేను ఎక్కడెక్కడ ఘాట్లు పెట్టానో అక్కడ మార్కింగ్ అనేది చేసేస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫ్రిల్స్ అనేది పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇటు ఆపోజిట్లో ఇటు పెట్టుకుంటూ రావాలి. దీన్ని దీనిపైన పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే దీన్ని ఇలా తీసేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో ఒక ఘాట్ అయితే పెట్టేయాలి. సైడ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కూడా మనం ఇలా ఘాట్ అనేది పెట్టాలి. పెట్టేసి ఇప్పుడు ఈ మార్కింగ్ కాల్చేటట్టు చూసి మనం పెట్టేస్తాం. ఇలా పెట్టేసుకొని ఇటు స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం. పెట్టేసిన తర్వాత ఈ లైనింగ్ ఉండేసుకొని ఇక్కడ ఈ 3 మార్కింగ్లను కలిపే విధంగా ఇలా కుట్టంటే వేసేస్తాం.
మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, మనకు ఫస్ట్ కుట్టుకున్న హ్యాండ్ క్లాత్. ఇప్పుడు ఈ మధ్యలోకి వెళ్ళి మనం ఇలా క్లాత్ అయితే వేసేసుకోవాలి. బార్డర్ కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా కుట్టుకున్నామంటే మనకు బాహుబలి హ్యాండ్స్ అయితే రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయి. ఇలా మనం రెండు వైపులా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ను ఈ బాడీ పార్ట్కి జాయింట్ అనేది వేసుకోవాలి. దీని కొరకైతే చూడండి, ఫస్ట్ మనం ఇది మీది పార్ట్ కదా, ఈ మీది పార్ట్కు మెయిన్ క్లాత్ను ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఇలా మనం చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలా జాయింట్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ లంగను, ఈ కింద లంగను ఇలా ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ను మనం బాడీ పార్ట్కి జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా పై పార్ట్కు లైనింగ్ మెయిన్ క్లాత్ను, కింది పార్ట్కేమో ఇలా లైనింగ్ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా వేసి ఈ లైనింగ్ సైడు లైనింగ్ను, మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ షైనింగ్ అనేది మనకు నెట్ వైపు రావాలి కాబట్టి ఈ షైనింగ్ను ఇలా మీదికి పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనకు కొంచెం లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ అనిపిస్తే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా ఒకటి రెండు ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే కథ. ఇప్పుడు ఈ చివరలో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఖర్చు అనేది లోపలికి పోతుంది, మనకు మీదికి ఇలా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సైడ్లు జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సైడ్స్ అనేవి జాయింట్స్ చేసుకోవాలి.
దాని కొరకు ఇప్పుడు చూడండి హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇక్కడ క్రింద, ఇక్కడ 5.5కి ఇలా మార్కింగ్ చేసుకొని చూడండి ఇలా మనం సైడ్స్ జాయింట్స్ అయితే చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ చంక రౌండ్ దగ్గర కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి మనకు 8 ఇంచులు రావాలి. ఇక్కడికి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవాలి ఈ నడుము లూజ్ కూడా ఎంత ఉన్నదన్నది చూసుకోవాలి. చూసుకొని మనం చూడండి నేనైతే ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసిన. ఇక్కడ ఈ మార్కింగ్ ఇలా కలుపుకొని లైనింగ్కు వేయాలి కుట్టు, మెయిన్ క్లాత్కి వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి లాంగ్ ఫ్రాక్లు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు. ఫస్ట్ కొంచెం దూరం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం దూరం ఇలా మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను ఇలా పట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. తర్వాత మనం ఇటు దానికి ఇలా విడగొట్టాలి. చూడండి ఇప్పుడు నేను వీటిని అయితే ఇలా పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా మనం దానికి విడదీసుకుంటూ కొంచెం ఇలా ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్కి వేస్తున్న కుట్టు. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఇలా 4కి వేసుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా మెయిన్ క్లాత్కు కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. ఈ చివరలా మనం ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. చూసుకొని మనం ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటూ రావాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక కుట్ట అయితే వేసుకొస్తా లోపలికి. మళ్ళీ ఇది లోపలికి వెళ్ళిపోతుంది, అందుకే ఇంకొక కుట్ట అయితే వేసుకుంటూ వస్తా. ఇలా వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ను కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లైనింగ్ కూడా నేను స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకొక కుట్ట అనేది ఇక్కడ నుంచి వేసుకుంటూ వస్తున్నా. ఇలా కొంచెం మనం జాగ్రత్తగా వేసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు మనం లోపల నీట్గా అనుకొని ఇప్పుడు ఇక్కడ మనం లైనింగ్ను కూడా ఇలా తీసేయాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇలానైతే మనం తీసేసుకోవాలి. లైనింగ్ క్లాత్కే కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇట్లా రెండు వైపులా జాయింట్ అనేది వేసేసుకోవాలి.